మన జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు, అంతకుముందు పుల్వామాలో జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు, ఇవన్నీ ఎన్నికల ముందే ఎందుకు జరుగుతున్నాయి? మీకు ఎన్నికల ముందే, ఇప్పుడు కూడా ఎన్నికలు, బీహార్ ఎన్నికల ముందు ఆ దాడి జరిగింది. ఎందుకు జరుగుతుంది అంటే టెర్రరిస్టులకి ఇక్కడ అధికారంలో రావాలన్న భారతీయ జనతా పార్టీకి ఒక ఏదన్నా ఒప్పందాలు ఉన్నాయా? వీటి మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మీరు ప్రతి దాడి, అసలు పాకిస్తాన్ మీద యుద్ధం ఎందుకు చేసినట్టు, ఏ లక్ష్యంతో చేసినట్టు, ఎందుకు ఆపేశారు? ఆపేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఏ లక్ష్యంతో వేసావో, లక్ష్యం ఎంతవరకు నెరవేరింది, నెరవేరిన తర్వాత ఆపేశారా? అంటే ఎందుకు ప్రారంభించామో తెలియదు, ఎందుకు ఆపేశామో తెలియదు. అంటే యుద్ధం పట్ల అంటే కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన యుద్ధం అనేది ప్రజలు గమనిస్తున్నారు. నీ రాజకీయాల ప్రయోజనాల కోసం టెర్రరిస్టులు కూడా పుట్టుకొస్తారు. టెర్రరిస్టులు వాళ్ళ చర్యలు మీ ఎన్నికల అవసరాల కోసం చేస్తారు. అంటే టెర్రరిస్టులతో ఎవరికి అనుబంధం ఉండి ఉండాలండి? ఎవరు ప్రయోజనాల కోసం టెర్రరిస్టులు పనిచేస్తున్నారు? ఎవరికి అది ప్రయోజనమైంది? పుల్వామాలో దాడి ఎవరికి ప్రయోజనమైంది? మన పహల్గామ్లో జరిగిన దాడి ఎవరికి ప్రయోజనమైంది? దీని వెనుకున్నటువంటి ఆలోచనలు ఏంటి? ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి విప్లవకారుల పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉండాలో ప్రజలకు స్పష్టంగా ఉంది. ఈ రోజున ప్రజలు అంటే స్పందిస్తున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే అంత త్యాగమూర్తులు ఆ విధంగా చనిపోవటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.